బరువు ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు పుట్టడం కష్టమా అనే విషయానికి వస్తే జనరల్గా మనము ఆల్మోస్ట్ ఒక 35% మేల్ ఫీమేల్స్లో ఒబేసిటీ ప్రాబ్లం ఇప్పుడు చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. ఒబేసిటీ ఒక్కటే డైరెక్ట్గా పిల్లలు పుట్టకపోవడానికి కారణం కాకపోవచ్చు, కానీ ఒబేసిటీ వలన బాడీలో మనకి ఫిజియోలాజికల్గా హార్మోనల్గా చేంజెస్ జరుగుతాయి. ఈ చేంజెస్ వల్ల పిల్లలు పుట్టరనమాట. ఆడవాళ్ళల్లో ఏంటి, బాగా ఒబేసిటీ ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండ్ ఎగ్ రిలీజ్ సరిగ్గా ఉండకపోవచ్చు. ఎగ్ రిలీజ్ అయినా కానీ దాని క్వాలిటీ సరిగ్గా లేకపోవటము, ఇన్ కేస్ ఫర్టిలైజేషన్ అయినా కానీ ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్, అండ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా మిస్క్యారేజెస్ రిస్క్, ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి. అదే మగవాళ్ళలో అయితే స్పర్మ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఒబేసిటీ ఉన్నప్పుడు ఒకటేసారి ఫ్యాన్సీగా డైట్స్ చేసి క్రాష్ డైట్స్ చేసి సడన్గా బరువు తగ్గాలని చూడకుండా అట్లీస్ట్ మీకున్న బరువులో ఒక 5% వెయిట్ తగ్గేటట్టు చూసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ అంటే ఫర్టిలిటీ ఛాన్సెస్ బాగుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.